ఆయన అసెంబ్లీకి రాకపోతే ఎవడు పట్టించుకోడు. కానీ తాను తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటూ ఉంటాడు ఎప్పుడు. అయితే ఒక్కటి, తెలంగాణ రావడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా కేసీఆర్ ఉన్నారు, దానిలో నో డౌట్. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఎవరైనా గౌరవించాలి. కానీ ఆయనే తెలంగాణ తెచ్చింది అయితే కాదు కదా. ఎందుకంటే ఎంతోమంది ఆత్మ బలిదానాల ద్వారా మరి మన తెలంగాణ అనేది వచ్చింది. మరి ఇలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత మరి అధికారంలో ఉన్న ప్రతిరోజు కూడా ప్రజల్లో అందుబాటులో ఉన్నట్టుగా ఉండి, ప్రెస్కి దగ్గరలో ఉండి, అసెంబ్లీకి వెళ్ళడం ఇవన్నీ కేసీఆర్ చేశారు బాధ్యతాయుతంగా. కానీ ఒక్కసారి అధికారం కోల్పోయాక ఎందుకు ముఖం చాటేశారు? అంటే ప్రతిపక్ష నేతగా మీ పాత్రను మీరు పోషించడంలో మీరు విఫలమయ్యారా అని ప్రశ్నల జడివాన వస్తున్న వేళ ఈ రోజున కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వస్తున్నట్టుగా మరికి సమాచారం అందుతుంది. ఆయన ఒక కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? నిజంగా కేసీఆర్ గన మరి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో చర్చలు వాడివేడిగా జరిగే అవకాశం ఉందా? గతంలో ఏం జరిగాయి, మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ప్రజల ముందు తెలవడానికి మరి ఒక మరింత క్లియర్ కట్గా ప్రజలకు అర్థమవటానికి వాడివేడిగా చర్చలు జరుగుతాయని మీరు భావిస్తున్నారా? మరి ఈ సమావేశానికే సరిపోతుందా, లేదంటే నిజంగా కేసీఆర్ వస్తారా? ఇదంతా మళ్ళీ తూత్ మాలిష్, అదేమీ లేదు మాట తుచ్, ఇప్పుడేం కాదు, తర్వాత చూద్దాం అసెంబ్లీకి అని మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా? వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, వేములవాడ రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. దర్శనానికి 5 గంటల సమయం రాజన్న సన్నిధిలో కోడె ముక్కలు కోలాహలం, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా ప్రచురించారు. ఇక జనవరి 1న కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ పీపీపీటీ ప్రజాభవన్లో కార్యక్రమం. వచ్చే నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలకు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా నిర్వహించే ఈ పీపీపీటీలో రాష్ట్ర జల విధానంపై ప్రభుత్వ వైఖరి, గత ప్రభుత్వాల పాలనలో జరిగిన నిర్ణయాలు, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే లక్ష్యంతో గత ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2, 3వ తేదీల్లో గోదావరి కృష్ణా జలాలపై అసెంబ్లీలో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వారికి ఒకరోజు ముందుగానే పీపీపీటీలో మరి వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో జలాల విషయంలో జరిగిన రాజీలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకే వాయిస్తో మాట్లాడేందుకు ఈ ప్రజెంటేషన్ ఒక కీలక నిర్ణయం కానుంది. మరి ఈ కృష్ణా గోదావరి జలాల విషయంలో మరి తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది అనే మాట వాస్తవం. ఎందుకంటే గతంలో ఉన్న మరి ఎవరైతే గత ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళ యొక్క మెతక వైఖరి మరి తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీటి వాటాని మరి రాలేకపోయాయి, సంపాదించుకోలేకపోయాయి. ఇప్పుడు మనం ఏదైనా తీసుకోవాలంటే అడగందే అమ్మైన అన్నం పెట్టదనే సామెత మనందరికీ తెలుసు. కానీ అయితే మనం ఎవరి కోసమో, ఎవరో ఒకరి కోసమో ఇంకొకరితో స్నేహం చేస్తూ మరి ఆ స్నేహం చేసే క్రమంలో మన మెతక వైఖరి వలన మరి తెలంగాణ ప్రజలు ఎంతో లాస్ అయిపోయారు. ఆ నీటి జలాల వాటాని మరి రప్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని మరి విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి, విపరీతమైన విమర్శలు ఉన్నాయి. అసలు ఏ రకంగా గత బీఆర్ఎస్ పార్టీ జలాలని మన తెలంగాణకు రావాల్సిన వాటాలని తెచ్చుకోలేకపోయిందన్న దాని మీద మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలకు, మంత్రులు కూడా దీని మీద అవగాహన కల్పించేందుకు ముందుగా ఈ పీపీపీటీ ద్వారా మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి మరింతగా వాళ్ళకి తెలియపరిచి అసెంబ్లీలో తమ వాయిస్ని, తమ గళాన్ని వినిపించేందుకు వాడివేడిగా చర్చ జరిగేందుకు మరి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి మరి మంత్రి ఉత్తమ్ కూడా సిద్ధమవుతున్నారు. కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం ఎందుకు మెతక వైఖరి అవలంబించింది? ఈ రోజు వరకు కూడా కృష్ణా జలాల విషయంలో కృష్ణా గోదావరి నదీ జలాల్ని యూజ్ చేసుకోవడంలో తెలంగాణ ఇంత వంచనకు గురి కావడానికి గత ప్రభుత్వం ఏం తప్పు చేస్తుంది అని మేము చెప్తాము. ఎటువంటి పరిస్థితుల్లో మా వాయిస్ వినబడతాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఎందుకు మీరు చేశారో ఈ రకంగా మేము మీ ప్రజల ముందు పెడతామని చెప్పి మరి కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో మరి అసెంబ్లీలో దీని మీద వాడివేడి చర్చ ఏ రకంగా జరగబోతుందోనని. ఇక
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రాజెక్టుకు పూర్తి సహకారం ఉందని కూడా ప్రచురించారు. ఇక చరిత్రలో నిలిచిపోయేలా సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేడు చేసి చూపిస్తున్నారు. 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అని కూడా ప్రచురించారు. మరి సమ్మక్క సారలక్క అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామ దేవతలకి ఎంత పెద్ద పేరు ఉందో తెలుసుకోవచ్చు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాదు,